విష్ణువు శిలాగ్రామ శిలగా ఎందుకు మారాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శిలాగ్రామ శిలలు విష్ణు స్వరూపాలుగా పూజించడానికి ఒక గొప్ప కథ ఉంది. అది ఒక కాలంలో తులసీదేవి అనే మహాభక్తి పరాయణారాలు ఉండేది. ఆమె భర్త శంఖచూడుడు శివుడి శాపంతో వచ్చిన అసురరాజు. తులసీదేవి తన భర్తను ఎంతో ప్రేమించేది. ఆమె పతివ్రత ధర్మం అతనిని రక్షించేది. దేవతలు శంఖచూడుడిని జయించలేకపోయారు. ఎందుకంటే తులసీదేవి యొక్క పవిత్రత అతని అజేయుడిని చేసింది. దేవతలు అభ్యర్థనపై విష్ణువు ఒక రహస్య వేషంలో తులసీదేవి వద్దకు వెళ్ళాడు. ఆమె భర్త తనని భావించి తన పవిత్రత శక్తిని కోల్పోయింది. దీంతో శంఖచూడుడు యుద్ధంలో మరణించాడు. ఈ విషయం తెలిసిన తర్వాత తులసీదేవి బాధతో మరియు కోపంతో విష్ణువును శపించింది. నన్ను మోసగించినందుకు నువ్వు శిలగా మారాల్సిందే అని శపించింది. తన భక్తురాలైన తులసీదేవి యొక్క శాపాన్ని కూడా కృపగా భావించి విష్ణువు ఇలా అన్నాడు: నీ శాపం ఆశీర్వాదం అవుతుంది. నా శిలారూపాన్ని శాలగ్రామ శిలగా పూజిస్తారు. నువ్వు తులసీదళంగా శాశ్వతం అవుతావు. నన్ను తులసీదళం లేకుండా ఎవ్వరూ పూజించలేరు అని విష్ణువు అంగీకరిస్తారు. అప్పటి నుండి నేపాల్లోని గండక నదుల్లో లభించే శిలలు శాలగ్రామ శిలలుగా మారాయి. అవి విష్ణువు ఆవిర్భావ స్వరూపాలు. విష్ణువు మాట ప్రకారం శాలగ్రామానికి తులసి అర్పించడం తప్పనిసరి. తులసితో పూజిస్తే విష్ణువు అనుగ్రహం అమితంగా లభిస్తుంది. ఇది భక్తి, పవిత్రత, నమ్మకానికే సంకేతం. శాపం శిలగా మార్చి ఉండొచ్చు, కానీ ఆ శిలలో భక్తి, కరుణ, దైవత్యం నివసించాయి. అందుకే శాలగ్రామ శిలలు నేటికి విష్ణువు సాక్షాత్ స్వరూపాలుగా పూజించబడుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.